తాము చేసే పనుల్లో మద్యం సేవించడాన్ని అత్యంత క్రేజియస్ థింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు మగవాళ్ళు. ఫ్రస్ట్రేషన్ వచ్చినా, ఆనందం వచ్చినా, విషాదం వచ్చినా కారణం ఏదైనా ఆశ్రయించే ఏకైక స్థానం బార్ షాప్స్. పొద్దున్నో, గత రాత్రో పెళ్ళాం ప్రియురాలతో జరిగిన గొడవలో, లేక స్నేహితులతో చిల్లవుదామనే భావనతోనో, బాస్ తిట్టాడనో ఏదో ఒక సాకుతో సాయంత్రం అయ్యేసరికి అసెంబల్ అవుతుంటారు. అక్కడ బాటిల్స్ లేపేస్తూ ఉంటారు. ఇక మనసులో ఆవేదన, సంతోషాన్ని సగం అక్కడ కక్కి మిగిలినది కడుపులోనిది ఇంటికొచ్చి కక్కుతారు. గత ఏడాది ఒక తెలంగాణలోనే పీపాలు తాగి ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయాన్ని తీసుకువచ్చారట ఈ మద్యం ప్రియులు. 2023లో తెలంగాణలోని మందుబాబులు తాగిన మద్యం విలువ 36,151 కోట్ల రూపాయలట. లిక్కర్ కన్నా బీర్ను ఎక్కువగా సేవించారట. 3.58 కోట్ల విలువైన లిక్కర్, 5.34 కోట్ల విలువైన కేసుల బీర్లు గటగటా తాగేశారట. 2022తో పోలిస్తే గత ఏడాది 2,000 కోట్ల రూపాయలు అదనంగా రావడం గమనార్హం. ఈ ఏడాది మొదలుతోనే మద్యం అమ్మకాలు కూడా జోరందుకున్నాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లా వారీగా డేటా చూస్తే అత్యధికంగా మద్యం అమ్ముడుపోయిన జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా టాప్ లో నిలిచింది. 8,899.44 కోట్లతో తొలి స్థానంలో నిలిచింది రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ లో 3,758.46 కోట్లు, వరంగల్ లో 3,549.41 కోట్ల మద్యం అమ్ముడైందట. అలాగే మార్చ్, మే, జూన్, జూలై, డిసెంబర్ నెలల్లో ఎక్కువగా తాగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. దీంతో 3,000 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయట. జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో 3,000 కోట్ల కన్నా ఎక్కువగా సేల్ జరిగిందంటున్నారు. ఇక ఎన్నికల ఫలితాలు విడుదలైన డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఈ నెలలో ఉంటాయి కాబట్టి భారీగా పుచ్చుకున్నారు మద్యం లవర్స్. ఈ నెలలో 4,297 కోట్ల విలువ చేసే 43.60 లక్షల కేసుల లిక్కర్, 46.22 లక్షల కేసుల బీర్ విక్రయాలు జరిగాయి. ఇక డిసెంబర్ 28వ తేదీ నుంచి 31 వరకు 4 రోజుల వ్యవధిలో 777 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కలు చూస్తుంటే వామ్మో అనిపించక మానదు. ఈ ఏడాది కూడా అప్పుడే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయట. మరి ఈ స్థాయిలో ఆరోగ్యం పాడు చేసుకుని గవర్నమెంట్ కి ఆదాయం కల్పిస్తున్న మందుబాబులపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.